ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనేమి అప్పు చేసి మరిది తీసుకురాలేదు నాన్న. మాకు బోనస్ తో పాటు ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఆ ఎక్స్ట్రా డబ్బుతోనే నేను తీసుకున్నాను. మా బాస్ ఎంత మంచివారో తెలుసా? ఎంప్లాయీస్ కష్టాల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఈ నోటీస్ గురించి తనకి తెలుసా లేదా? తెలిసి కూడా ఇంత సంతోషంగా ఉన్నారా? లోపలికి తీసుకెళ్లి ఫిక్స్ చేసేయండి. పదండి. సారీ, వాషింగ్ మిషన్ వచ్చిన సంతోషంలో మిమ్మల్ని మర్చిపోయాను. ఇట్స్ ఓకే. నిజంగా మీకు ఈ విషయం తెలీదా? కాదు, అంత నార్మల్గా కూల్గా ఉన్నారు కదా, అందుకనే అడిగాను. ఏ విషయం? నోటీస్ చూడలేదా? ఏ నోటీస్? బ్యాంక్ నోటీస్. ఇది నేను చూసినప్పటి నుండి మీకు చెప్పాలనుకున్నాను, కానీ ఎలా చెప్పాలా అని అర్థం కాలేదంతే. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. మాకున్నది ఇల్లు ఒక్కటే. సిరికి ఒకవేళ ఈ విషయం తెలిస్తే? డోంట్ వరీ, సిరికి ఈ విషయాన్ని చెప్పద్దు. నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరేం చేయగలరు? వద్దులేండి, నేనే ఎలాగోలా మేనేజ్ చేస్తాను. ఐ కెన్ రియలీ హెల్ప్ యూ అవుట్. ఇట్స్ ఓకే. ఈ విషయాన్ని బయటెక్కడే చెప్పకండి. మీరు అమ్మా నాన్నకి తెలిస్తే చాలా బాధపడతారు. మీరే చూశారు కదా ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళు. నో, అలా చేయొద్దు మీరు. ఇట్స్ ఎ లీగల్ నోటీస్, లీగల్ యాక్షన్ అవుతుంది. మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు, బట్ దట్స్ ద ఫ్యాక్ట్. ఫ్రెండ్, ఇది నా ఫేవరెట్ డ్రాయింగ్. ఎలా ఉంది? బ్యూటిఫుల్. బాగుంది కదా? సూపర్ ఉంది. సీతమ్మ కూడా అలాగే అనింది. ఇది నా ప్యాలెస్, పెద్ద ఇల్లు. దీంట్లో నేను ఎక్కడైనా ఆడుకోవచ్చు. నా కోసం ఒక పెద్ద రూమ్ కూడా ఉంటుంది తెలుసా? సిరి తల్లి, భోజనం రెడీ అయింది. ప్లేట్స్ పెడతావా ప్లీజ్? ఓకే సీతమ్మ. ఫ్రెండ్, ప్యాలెస్ లో ప్లేట్స్ పెట్టడానికి కూడా పని మనుషులు అంటూ కూడా ఉంటారు కదా? యా. Don't worry, everything is gonna be all right. టైం
ఎలా గడిచిపోయిందో తెలియదు. నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరతాను. ఏంటి నాన్న, నువ్వు మా ఇంటికి మొదటిసారిగా వచ్చావు. పానీపూరి పార్టీగానొచ్చి అలాగే వెళ్తావా? తినేసి వెళ్ళాలి. పర్వాలేదమ్మా, మళ్ళీ ఎప్పుడైనా. లేదు లేదు, పద సీదా, మనం రెడీ చేద్దాం. ఫ్రెండ్, టైం ఎంత అయింది? ఓ, ఇంకో 10 నిమిషాల్లో లైన్ కూడా మారుతుంది, కరెంట్ పోతుంది. అంతలోపే భోజనం చేసేయాలి. మీ ఏరియాలో కరెంటే పోదా నాన్నా? ఫారన్ అంటున్నాడు. హైదరాబాద్ లో కరెంటు పోని ఏరియా ఎక్కడుంది చెప్పు అసలు. బాబు నువ్వేమనుకోకు, తిను, తను అలాగే అంటుందిలే. ఏంటి నాన్న, దెబ్బ పడితేనే రాయి దేవుడవుతుంది. జీవితంలో కష్టాలొచ్చి తీరుతాయి, అలాగని పెళ్ళే వద్దని అనకూడదు బాబు. నీకోసం ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది, తను ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద పానీపూరి పార్టీ. థ్యాంక్ యూ ఫ్రెండ్. సార్, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. అమ్మా, వెళ్ళొస్తాను. నేను చెప్పింది గుర్తు పెట్టుకోనన్నా. బాయ్ ఫ్రెండ్. ప్యాలెస్ కలలు కంటుంది నా కూతురు. ఈ విషయం గనక తనకి తెలిస్తే. పిల్లలు దేవుళ్లతో సమానం. వాళ్ళు మనసారా అనుకుంటే ఎప్పుడూ జరిగి తీరుతుందంటారు. తన ప్యాలెస్ కల కూడా నెరవేరుతుందేమో. ఏదో ఒకరోజు మీరు ఈ ప్యాలెస్లో ఉంటారు. అప్పుడు ఈ డ్రాయింగ్ని మాత్రం నేను పెట్టుకుంటాను. సో ప్లీజ్ కీప్ దిస్ సేఫ్. ఇది నాది. నేను వెళ్ళొస్తాను. My name is Siri. S-I-R-I. S capital. ఒక పని పూర్తి అవ్వకూడదని మనసులో అనుకుంటున్నాను. నువ్వు వద్దు అని అనుకుంటే అవ్వదులే. హాయ్ ఫ్రెండ్. మలేషియాలో ఒక్కడిని బ్రతకడమే నా జీవితం అని అనుకున్నాను. బట్ ఈ చిన్న పాప, ఈ చిన్న ఇల్లు, వాళ్ళ సంతోషం అన్నీ చూశాక జీవితం అంటే ఇది కాదనిపిస్తుంది. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కొంచెం కూడా చూపించుకోరు. వాళ్ళ ఇంటిని, వాళ్ళ సంతోషాన్ని కాపాడడానికి ఏదో ఒకటి చేసి తీరాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.